హైదరాబాద్ శివారులో చేవెళ్ళ రిసార్ట్లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి విదేశీ లిక్కర్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులపై మొదట ఓవర్ యాక్షన్ చేసిన మంగ్లీ తరువాత అన్నీ మూసుకుని అడ్డు తప్పుకున్నారు. అయితే అసలు మంగ్లీ పార్టీని బ్రేక్ చేసింది ఎవరు? ఈ పార్టీలో గంజాయి తాగుతున్నారని విదేశీ లిక్కర్ ఉందని పోలీసులకు చెప్పింది ఎవరు? ఎక్కడో చేవెళ్లలో జరిగిన పార్టీని పోలీసులు నేరుగా వెళ్ళి ఎలా బ్రేక్ చేయగలిగారు? ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి. జరిగింది నిజమే అయినా అది పోలీసులకు ఎలా తెలిసింది? డైరెక్ట్గా యాక్షన్లోకి వాళ్ళు ఎలా దిగారు? దీనికి సంబంధించి డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. ఒకప్పుడు భోజనానికి కూడా ఇబ్బంది పడిన మంగ్లీ నెల ఆదాయం ఇప్పుడు లక్షలను దాటిపోయింది. టీవీ ఛానల్స్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఆ తర్వాత పాపులర్ అయిన మంగ్లీకి ఇప్పుడు డబ్బుతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా బాగా పెరిగాయి. స్నేహితులు పెరిగారు. ఎక్కడో అనంతపురం తాండా నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్ ఇండస్ట్రీలో మంగ్లీగా పాపులర్ అయింది. అంతేకాదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవుతూ కేవలం ఆల్బమ్స్, సినిమా పాటలు మాత్రమే కాకుండా ఇతరితర మార్గాల్లో కూడా మంగ్లీ సంపాదన పెంచుకుంటుంది. అడపాదడపా స్టేజ్ ప్రోగ్రామ్స్, అమెరికా పర్యటనలు, షాప్ ఓపెనింగ్లు, ఇలా ఏ ఒక్క అవకాశాన్ని మంగ్లీ వదులుకోవడం లేదు. డబ్బు సంపాదన పెరగడంతో సహజంగానే పాత మిత్రులు కొంతమంది ఆమెకు దూరమైపోయారు. దామోదర్ రెడ్డి అనే మిత్రుడు మాత్రం మొదటి నుండి మంగ్లీకి సన్నిహితంగా ఉంటూ ఆమె కెరియర్లో ఎదగడానికి చాలా సహాయపడ్డాడు. మధ్యలో కొద్ది రోజులు మనస్పర్ధలతో దామోదర్ దూరమైనప్పటికీ మళ్ళీ ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు. దామోదర్తో పాటు మంగ్లీతో స్నేహంగా ఉండే కొందరు మిత్రులు ఇప్పుడు ఆమెకు దూరమయ్యారు. మంగ్లీ షెడ్యూల్స్ మొత్తం దామోదరే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. దీంతో దామోదర్, మంగ్లీ అంటే పడని కొందరు వ్యక్తులు ఈ పార్టీ గురించి పూర్తి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారట. కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో మంగ్లీ తమని వాడుకుని ఆ తర్వాత వదిలించుకుందని తరచూ మిత్రులతో చెప్పుకొని బాధపడేవారట. మంగ్లీ బర్త్డే సందర్భంగా వీళ్ళకి కూడా ఆహ్వానం ఉన్నా వీళ్ళు వెళ్ళలేదు. అక్కడికి దామోదర్ వస్తాడని, అతడు గంజాయి తెస్తాడని మంగ్లీ పాత మిత్రులకు సమాచారం ఉంది. అంతేకాకుండా డ్రగ్స్ కూడా పెద్ద మొత్తంలో దొరుకుతాయని పోలీసులకు కూడా చెప్పారట. మొత్తం మీద వీళ్ళిచ్చిన పూర్తి సమాచారంతో పోలీసులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా మంగ్లీని పట్టుకున్నారు. దామోదర్ అప్పటికే గంజాయి తీసుకున్నాడు. అతనికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఇక స్పాట్లో అనుమతి లేని విదేశీ లిక్కర్ బాటిల్స్ కుప్పలు తిప్పలుగా దొరికాయి. దీంతో మంగ్లీ, దామోదర్తో పాటు రిసార్ట్ ఓనర్పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇంత పగడ్బందీగా ఎఫ్ఐఆర్ చేశారంటే కారణం అంతకుముందే మంగ్లీ మిత్రులు ఇచ్చిన సమాచారమే. మొత్తం మీద శత్రువులను పెంచుకుని మంగ్లీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు.